EDUOMETRY ఇడియోమెట్రీ. EDUOMETRY ఇడియోమెట్రీ. ఇక్కడ ఒక వర్డ్ వినండి, ఇడియోమెట్రీ ట్యూబ్ అంటారా. ట్యూబ్ అంటే అది ఒక ట్యూబ్ టైప్లో ఉంటుందిరా. దిస్ ట్యూబ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూమ్స్ ఆఫ్ గ్యాసెస్. గ్యాసెస్ యొక్క వాల్యూమ్స్ కనుక్కోవడానికి ఉపయోగపడుతుందిరా. ఫర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూమ్స్ ఆఫ్ గ్యాసెస్. వాల్యూమ్స్ ఆఫ్ గ్యాసెస్. అయితే రా ఇక్కడ ఒక చిన్న పాయింట్ వినండి, జనరల్ పాయింట్ రా. దీంట్లో రా ఒక గ్యాస్ని అబ్జార్బ్ చేసుకోవడానికి రా, అబ్జార్బ్ అంటే తీసుకోవటం రా. ఒక గ్యాస్ని అబ్జార్బ్ చేసుకోవడానికి రియేజెంట్ వాడతారా. అబ్జార్బింగ్ రియేజెంట్ అంటాం. అబ్జార్బింగ్ రియేజెంట్. అబ్జార్బింగ్ రియేజెంట్ అంటారా. ఆ అబ్జార్బింగ్ రియేజెంట్ మనం యూజ్ చేస్తూ ఉంటారా. ఓకేనా. ఈ అబ్జార్బింగ్ రియేజెంట్ జనరల్గా వింటారా, ఒక 1 minute ఆగంటారా చూద్దాం. అబ్జార్బింగ్ రియేజెంట్ నేను కూడా చెప్పాను కదా, ఇంకో సెల్ పెట్టుకొని చూస్తూ ఉంటాను అంటే డిస్టర్బెన్స్ వచ్చిందా అప్పటికి ఇంకొకటి పెట్టాను. అంటే లేదు, ఎదురుగా లేం కాబట్టి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి అందుకని. అబ్జార్బింగ్ రియేజెంట్స్ చూద్దాంరా. గ్యాసెస్ రా కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, క్లోరిన్, వీటి కోసం అయితే KOH వాడతారా. మరేం లేదురా, CO2 రియాక్ట్స్ విత్ KOH. మరి ఎందుకు రియాక్ట్ అవుతుంది సార్ అంటే CO2 SO2 రెండు యాసిడ్స్ KOH అని బేస్, యాసిడ్ బేస్ రియాక్ట్ అయింది కదా అది. సేమ్ అదే క్లోరిన్ కూడా రియాక్ట్ అయ్యింది. సరే ఆ రియాక్షన్స్ ఏమి మీకు తెలియాల్సిన పని లేదు, ఒక విషయం చెప్పాను. ఈ రెండు యాసిడ్స్ ఇది బేస్ గా రియాక్ట్ అవుతాయి. క్లోరిన్ యాసిడ్ కాదులే కానీ వేరే రీజన్ తోటి రియాక్ట్ అయింది. సరే ఆ రియాక్షన్ గురించి మాట్లాడడం మన ఇనార్గానిక్ కెమిస్ట్రీ రావాలి, అప్పుడు దాకా కుదరదు. సరే విషయం అది. అంటే రియాక్ట్ అవుతుంది అంటే అబ్జార్బర్ టేకింగ్ తీసుకుంటుందిరా ఒకటి. రెండోదిరా అదే కార్బన్ మోనాక్సైడ్కి రా క్యూప్రస్ క్లోరైడ్ వాడతారు. Cu2Cl2 ఇలా రాయొచ్చు, దీని లేదా CuCl అని కూడా రాయొచ్చు, అంటే 2 తీసేసి కూడా రాయొచ్చు. క్యూప్రస్ క్లోరైడ్ ఇది కార్బన్ మోనాక్సైడ్ CO. ఓకే. ఆక్సిజన్ రా ఆల్కలైన్ పైరోగెల్లాలు అంటారా. అంటే అవి తీసుకుంటాయి, అంటే వాటిలోకి వెళ్ళిపోద్దిరా ఇది గ్యాస్. ఆల్కలైన్ వర్డ్ చూడండి, పైరోగెల్లాల్. పైరోగెల్లాల్ PYROGALLOL పైరోగెల్లాల్. ఏం లేదురా, ఇది బెంజిన్ రింగ్ మీద 3 OH గ్రూప్స్ ఉంటాయి పైరోగెల్లాల్ అంటే. అది తర్వాత ఆర్గానిక్ లో వచ్చిందిలే, ఒక విషయం చెప్పాను. ఆల్కలైన్ పైరోగెల్లాల్. O3 ఓజోన్ అయితే కనుక టర్పంటైన్ ఆయిల్ అంటారు. టర్పెంటైన్ ఆయిల్ అది అబ్జార్బ్ చేసుకుంటుంది టర్పెంటైన్ ఆయిల్. అదే వాటర్ అయితే కనుక కాల్షియం క్లోరైడ్ వాడుకోవచ్చుదా, CaCl2. కాపర్ సల్ఫేట్ కూడా వాడుకోవచ్చుదా, CuSO4. కాల్షియం క్లోరైడ్ అది కాపర్ సల్ఫేట్. జనరల్ గా మనకి ఈ గ్యాసెస్ తోటి పని ఉంటుంది, ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ తోటి పని ఉంటుంది కదా, ఎప్పుడన్నా ఆక్సిజన్ తోటి ఉంటుంది, మిగిలిన వాటితో అంత ఎక్కువ ఉండదు. కానీ సరే అన్ని తెలిసి ఉంటే మంచిదిరా. ఏం లేదురా, అంటే ఇదిగో ఈ గ్యాసెస్ అంటే ఈ మెటీరియల్ అబ్జార్బ్ చేసుకుంటుంది, దాన్ని బట్టి ఆ గ్యాస్ యొక్క వాల్యూమ్ చెప్తాడు. సరే వాడు ఎలా ఎక్స్పెరిమెంటల్ గా చెప్తాడని మనకు అనవసరం, అది పెద్ద విషయం కాదు. సరే విషయానికి వద్దాం మళ్ళీ. ఇడియోమెట్రీ ట్యూబ్ లో దట్ ఈస్ ట్యూబ్, ఒక ట్యూబ్ రా, యూస్ఫుల్ ఫర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ అన్నాం. సరే గ్యాస్ అబ్జార్బింగ్ రియేజెంట్ చెప్పారా. CO2 SO2 Cl2 KOH అని, అంటే అబ్జార్బింగ్ అంటే తీసుకుంటుంది అని చెప్తున్నారా. కార్బన్ మోనాక్సైడ్ క్యూప్రస్ క్లోరైడ్ 2 రకాలుగా రాయొచ్చు అన్నాం ఫార్ములా, CuCl2 CuCl. ఆక్సిజన్ కి ఆల్కైన్ పైరోగెల్లా, ఓజోన్ కి టర్పంటైన్ ఆయిల్, వాటర్ కి కాల్షియం క్లోరైడ్ CaCl2 CuSO4. ఓకేనా. కాల్షియం క్లోరైడ్ ఆర్ కాపర్ సల్ఫేట్, కాల్షియం క్లోరైడ్ ఆర్ కాపర్ సల్ఫేట్ ఇలా మనం తీసుకుంటాం రైట్. ఇది ఫస్ట్ పాయింట్. ఇక ఇప్పుడు మనం ప్రాబ్లం చేయాలి.
సరే ప్రాబ్లం చేయడం అంటే ఇంకా థియరీ ఉండదు. అంటే థియరీ ఉండదంటే ఇప్పుడు ఎంపెరికల్ ఫార్ములా ఉందనుకోండి, నీకు నేను రూల్స్ చెప్పాను. పర్సెంటేజెస్ ఆర్ క్యాలిక్యులేటెడ్ అకార్డింగ్ టు ఎక్స్పెరిమెంట్స్. ఆ తర్వాత పర్సెంటేజ్ డివైడ్ విత్ అటామిక్ వెయిట్ గివ్ రిలేటివ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్. ఆ తర్వాత స్మాల్ వాల్యూ ఆఫ్ ద రిలేటివ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ యూస్ఫుల్ టు డివైడ్ ఆల్ వాల్యూస్ గివ్ సింపుల్ రేషియో గివ్ ఎంపెరికల్ ఫార్ములా. ఒక పాయింట్ ఇక్కడ అలా కాదు, ఒక ఎగ్జాంపుల్స్ తీసుకో మనం ప్రాబ్లమ్స్ చేయాలి. దీంట్లో ఒక 2-3 మోడల్స్ ఉంటాయి. అంటే 100 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అదే మోడల్. ప్లస్ నేను నిన్న కూడా మీతో అన్నాను కదా, ఖచ్చితంగా ప్రతిదీ ఇంతకుముందు పాత మోడల్ లాగా ఉంటుందని కాదురా, మీరు ఆలోచించాలి ఇచ్చిన దాన్ని ఏంటి, సార్ ఏం చెప్పాడు, దాన్ని ఎలా. అంటే నీ థింకింగ్ ఎబిలిటీ పెరిగితే తప్పితే ప్రాబ్లమ్స్ నువ్వు చేయలేవురా. సో ఓన్ క్యాలిబర్ పెరగాలరా. సార్ అనేది కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఓకేనా. అంటే నేను చెప్పేది 100%, దాన్ని వాడుకోవటం ఎలా అనేది నీకు తెలియాలరా. అది జాగ్రత్త ఇన్ఫర్మేషన్. సరే విషయానికి వద్దాంరా. 2-3 మోడల్స్ ఉన్నాయి అన్నాను, అంటే ప్రాబ్లం చెప్పి మాత్రమే చెప్పాలరా. సరే ముందు నేను ప్రాబ్లమ్ ఒకటేమైనా డిక్టేట్ చేస్తాను, అంటే అది మనకి ఇచ్చిన అసైన్మెంట్లో ఆ మోడల్ లేదు. మిగిలిన ఏమైనా ఉన్నాయిరా మీకు 6th అసైన్మెంట్ ఇస్తారు, వాళ్ళు పెడతారు, దాంట్లో ఉందరా. సరే నేను మీకు డిస్ప్లే చేసి చెప్తారా. ముందు ఫస్ట్ డిక్టేట్ చేస్తారా, ఒక్క నిమిషం ఆగండి. సరేరా, ఒక 1 minute చెప్తానండి. ఎరా మీ చిన్న క్వశ్చన్, సీనియర్స్ తోటి కాంటాక్ట్లో ఉన్నారు అందరూ అంటే సీనియర్స్ తోటి కాంటాక్ట్లో ఉంటే ఏమవుతుందంటే మీకు కొద్దిగా కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుందిరా. అంటే వాళ్ళు చెప్తుంటారు, ఎవరన్నా కావచ్చు, వాళ్ళు మీ ఓన్ బ్రదర్స్ అయి ఉండొచ్చు, కాకపోవచ్చు, అలా. రైట్, క్వశ్చన్ నేను డిక్టేట్ చేస్తాను, రాసుకోండిరా. 7.5 ml of gaseous hydrocarbon, 7.5 ml of gaseous hydrocarbon exploded with 36 ml oxygen, 36 ml oxygen, exploded with 36 ml oxygen. Next, volume of gases on cooling was found to be 28.5 ml, 28.5 ml. Volume of gases on cooling was found to be 28.5 ml. Full stop. 15 ml of which was absorbed by KOH. Rest was absorbed in a solution of alkyl pyrogallol. Rest was absorbed in a solution of alkaline pyrogallol. Okay, now find the formula of hydrocarbon. చేయగలిగే వాళ్ళు చేసుకోండి ప్రాబ్లం. ఒకవేళ కావాల్సిన నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక్క నిమిషం, ఇంకోసారి డిక్టేట్ చేస్తారా చూసుకోండి. 7.5 ml of gaseous hydrocarbon exploded with 36 ml oxygen. Volume of gases on cooling was found to be 28.5 ml. Full stop. 50 ml of which was absorbed by KOH. Rest was absorbed in a solution of alkaline pyrogallol. Find formula of hydrocarbon. ఓకేనా. ఇది ఒరే నేను మీకు అక్కడ డిస్ప్లే చేసి చదివినా లేదా ఎట్లా చెప్పినా రెండు ఒకే టైం పట్టింది, పెద్ద విషయం ఏం కాదు. సరే విషయానికి వద్దాం, ప్రాబ్లం ఎలా చేయాలి. అరే ఇప్పుడు నేను చెప్పిందిరా ఇడియోమెట్రిక్ జనరల్ మోడల్ రా. సరే చూద్దాం. ఎట్లా చేయాలి చూద్దాం. ఫస్ట్ పాయింట్ రా, మీకు
హైడ్రోకార్బన్ అంటే కంబషన్ గురించి మొన్న చెప్పాను. జనరల్ ఫార్ములా CXHY రా. ఇది ఇది గ్యాసియస్ స్టేట్ లో ఉంటుంది, బ్రాకెట్ లో G అని పెడుతున్నాను. ఆక్సిజన్ తీసుకుంటారు, ఇది కూడా G అని పెడుతున్నాను. ప్రొడక్ట్ CO2, ఇది కూడా గ్యాసియస్ స్టేట్ లో ఉంటుందిరా. వాటర్ మాత్రం లిక్విడ్ గా ఉంటుందిరా. ఉంటుందా? ఉంటుంది. మీకు మన బ్యాలెన్స్ కూడా రాశాను రా. ఇక్కడ X+Y/4 రాశాను. ఆక్సిజన్ గుర్తుందా? అది ఖచ్చితంగా ప్రతి ఒక్కడు బ్యాలెన్స్ చేసుకోవాలిరా. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మైండ్ లో. ఈ CO2కి ముందేమన్నా XCO2 అని చెప్పాను, ఇదేమన్నా Y/2 H2 అని చెప్పాను. హైడ్రోకార్బన్ గ్యాస్ అని చెప్పాను. ఓకే, కొన్ని హైడ్రోకార్బన్స్ సాలిడ్స్ కూడా ఉంటాయి కదా, లిక్విడ్స్ వాడు ఉంటే చెప్తాడు వాడు, జనరల్ గా విషయం ఇది. ఓకేనా? సరే, ఫస్ట్ క్లారిఫికేషన్. అయితే వాడు ఏం చెప్పాడు ఒకసారి ప్రాబ్లం అందరు చదవడానికి ట్రై చేయండి. ఈ హైడ్రోకార్బన్ యొక్క ఫార్ములా అడిగాడు. కాలం చూడండి, లాస్ట్ క్వశ్చన్, ఫైండ్ ఫార్ములా ఆఫ్ హైడ్రో అంటే నువ్వు XY క్యాలిక్యులేట్ చేయాలి. అది ప్రాబ్లంలో టార్గెట్. ఇందా చెప్పాను బేసిక్ మోడల్ ఐడియోమెట్రీలో అని. ఓకే, ఈ ఆక్సిజన్ ఎంత అని చెప్పాడంటే వాడు వాడింది 36 ml అని చెప్పాడు. ఆక్సిజన్ ఎంతరా? 36 ml. సరే, కార్బన్ డైఆక్సైడ్ అని తెలియదు, వాటర్ అని తెలియదు, కొన్ని ఇన్ఫర్మేషన్స్ చెప్పాడు. వినండి ఒకసారి. మిడిల్లో చదువుతున్నారా? రియాక్షన్ తర్వాత కూలింగ్ చేస్తేరా 28.5 ml ఉందని చెప్పాడు వాడు. 28.5 ml. ఒకసారి మీరు వింటారా? ఇది రియాక్ట్ అవుతుందిరా. ఇదిగో ఈ ఆక్సిజన్ తోటి ఈ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ కూలింగ్ అయింది కాబట్టి వాటర్ లిక్విడ్ స్టేట్ రా. ఇంకా వాటర్ నాట్ ఇన్ గ్యాస్ స్టేట్ అంటే నీకు వాటర్ కౌంట్ లోకి రాదురా. ఫస్ట్ క్లారిఫికేషన్. మరి ఆఫ్టర్ రియాక్షన్ ఏముంటుంది సార్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందిరా, అన్రియాక్టెడ్ ఆక్సిజన్ కూడా ఉంటుంది. అంటే ఆక్సిజన్ ఎక్సెస్ గా ఉన్నట్టు. ఎలా చెప్పారు సార్ అంటే, ఒక నిమిషం వినండి, నేను ఇక్కడ రాస్తున్నారా. VO2 రా, వాల్యూమ్ ఆఫ్ O2 బ్రాకెట్ లో UR అని రాశాను. UR అంటే నా ఉద్దేశం అన్రియాక్టెడ్ అంట. వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ అన్రియాక్టెడ్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ CO2 ఇజ్ ఈక్వల్ వాడు చెప్పిన వాల్యూ రా. ఎంతని చెప్పాడు? 28.5 అని చెప్పాడు రా. ఆ రెండు కలిపి 28.5 అని మీరు ఎలా చెప్తారు సార్ అంటే, కింద ఇన్ఫర్మేషన్ ఉందిరా. చూడండి ఒకసారి, మీకు ఏమన్నాడు? KOH పాస్ చేసినప్పుడు 15 ml తగ్గిందంటే అది వాల్యూమ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఇందాక మీతో చెప్పింది అదే నేను. ఏది? కార్బన్ డైఆక్సైడ్ ని KOH తీసుకుంటుందని. అంటే అది ఇచ్చాయంటే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ 15 ml ఉన్నట్టు అర్థం. ఒకటి. రెండోదిరా, వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత అంటే వాడు చూడండి, మీకు అక్కడ కూడా ఒక వర్డ్ చెప్పాడు. 15 ml of which was absorbed by KOH. Rest was absorbed in a solution of alkaline pyrogallol. ఆల్కలైన్ పైరోగల్లాల్ ఏది అబ్జర్వ్ చేసుకుంటుందిరా? ఆక్సిజన్. అంటే ఖచ్చితంగా ఆఫ్టర్ రియాక్షన్ కొంత అన్రియాక్టెడ్ ఆక్సిజన్ ఉంది, కొంత CO2 ఉందా. అన్రియాక్టెడ్ ఆక్సిజన్ ఎంత సార్ అంటే ఇదిగో ఇది. రెండు కలిపితే 28.5. దాంట్లో ఇది 15 కాబట్టి ఓకేరా. ఆ డిఫరెన్స్ ఏమవుతుందంటే ఎంత డిఫరెన్స్? 13.5. ఇది ఆక్సిజన్ అయితే, అన్రియాక్టెడ్ ఆక్సిజన్ అయితే మర్చిపోవద్దు. మరి అలాంటప్పుడు చిన్న పాయింట్, ఓ వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ రియాక్టెడ్ ఆర్ అని పెట్టాను బ్రాకెట్ ఇందాక. అరే మీకు మొత్తం ఆక్సిజన్ ఎంత ఇచ్చాడ్రా వాడు? 36 ఇచ్చాడ్రా. 36 లో 13.5 అన్రియాక్టెడ్ రా. అంటే రిమైనింగ్ 22.5 ఏమవుతుందంటే రియాక్టెడ్ అవుతుంది. 22.5 ఏమవుతుంది? రియాక్టెడ్. వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇలా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను. అయిపోయిందా? సరే, విషయానికి వద్దాం. ఇందా మీతో నేను మాట అన్నాను, ఈ ఇచ్చిన వాటర్ లిక్విడ్ రా, మిగిలిన మొత్తం గ్యాస్ అని. ఇక ప్రాబ్లం ఎలా చేయాలి వినండి. ఒరే మీకు మొన్న చెప్పాను, గ్యాస్ ఇచ్చినప్పుడు వాడి కోవిషియంట్ ని నువ్వు వాల్యూమ్ గా తీసుకోవచ్చు. కానీ దీనికి ముందు కోవిషియంట్ ఎంత ఉందో 1 ml రా, అంటే 1 ఉంది. ఆక్సిజన్ ముందు ఎంత ఉందంటే కోవిషియంట్ X+Y/4 ml రా. అంటే కోవిషియంట్ X+Y/4, దాన్ని వాల్యూమ్ గా తీసాను. ఓకే, మీకు వాల్యూమ్ రిలేషన్ అప్పుడు ఒక చిన్న ప్రాబ్లం చెప్పాను రా. ఇది XML రా CO2. వాటర్ Y/2 ml అని రాయకూడదురా, ఎందుకంటే లిక్విడ్. అది కానీ గ్యాస్ అయితే అది కూడా రాసుకోవచ్చు Y/2 ml.
అది 1 ml ఇది ఇది X+Y/4 ఆక్సిజన్ రా, కార్బన్ డైఆక్సైడ్ ఒక మాట చెప్పాను, ఇదే ప్రొసీజర్ రా. అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా ప్రొసీడ్ అవ్వాలి, అంతేగాని గిడియోమెట్రీ స్పెషల్గా ఏమి ఉండదురా. సరే, ఇప్పుడు హైడ్రోకార్బన్ ఎంత వాల్యూమ్ అయితే ఇస్తాడో ఆ వాల్యూతో మొత్తం అన్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై ఆల్ వాల్యూస్ విత్ వాల్యూమ్ ఆఫ్ హైడ్రోకార్బన్. చూడండి, నీకు హైడ్రోకార్బన్ ఎంత ఇచ్చాడు, 7.5 అని ఇచ్చాడు రా. జాగ్రత్త అమ్మా, ఈ ప్రాబ్లంలో 7.5 ఇచ్చాడు రా, అందుకని దీంతో మల్టిప్లై చేస్తున్నాను రా. ఒకవేళ ఇంకో ప్రాబ్లంలో 30 ఇచ్చాడు అనుకోండి, 30 తోటే మల్టిప్లై చేస్తాం. ఇంకో దాంట్లో 100 ఇచ్చాడు అనుకోండి, 100 తోటి మల్టిప్లై చేస్తారా. అన్నిటి చేయాలి, ఇది ఒక్కది కానీ కాదు. 7.5 ఇంటూ X+Y/4 7.5 X. అంటే దాని అర్థం ఏంటంటారా, ఇది 1 ml ఉన్నప్పుడు X+Y/4 కావాలరా, X ml CO2 వచ్చింది. ఇది 7.5 ఉన్నప్పుడు ఇది 7.5 ఇంటూ X+Y/4 కావాలరా, అదే 7.5 X. ఒక పాయింట్ అయిపోయిందిరా. ఇది ఈ ఈక్వేషన్ ప్రకారం అయితే ఇదిగో ఈ పక్కన వాడిచ్చిన ఇన్ఫర్మేషన్, పక్కన వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే, CO2 నీకు ఇక్కడ ఇది ఉంది కదా, రెండింటిని ఈక్వేట్ చేయండి రా. అంటే నా ఉద్దేశం కింద లైన్ కొట్టేసాను రా. 7.5x ఈజ్ ఈక్వల్ 15 అంటే లేదురా, వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ లో CO2 15 రా, ఈ ఈక్వేషన్ 7.5x. ఇప్పుడు ఎక్స్ ఎంత వచ్చిందో చెప్పండి రా, 2 వచ్చిందిరా. ఎక్స్ ఎంత, 2 వస్తుందిరా, ఒకటి. ఇంకోటిరా, ఇక్కడికి వెళ్ళండి, 7.5 ఇంటూ X+Y/4 అది రియాక్టెడ్ ఆక్సిజన్ రా. నీకు రియాక్టెడ్ ఆక్సిజన్ రా 22.5. ఇది పక్కకు వస్తే 3 టైమ్స్ పోతుందిరా. ఎక్స్ వాల్యూ నీకు ఆల్రెడీ ఉందిరా, 2 + Y/4 ఈజ్ ఈక్వల్ టు 3 రా. అంటే ఈ 2 ఇటు వస్తారా, 3 - 2 1 అయిదిరా, Y ఈజ్ ఈక్వల్ 4 రా. అంటే ఈ లెక్క నీకు ఇచ్చిన హైడ్రోకార్బన్ ఏంటంటారా, X ప్లేస్ లో 2, Y ప్లేస్ లో 4, C2H4 రా. ఇథిలిన్ గుర్తుందిరా, కాంపౌండ్ ఇథిలిన్ C2H4 అంటారా. ఇదిరా, ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు నువ్వు ఇలా సాల్వ్ చేయాలి. ఏంటది, ఇథిలిన్ అని చెప్పాను. ఇథిలిన్ జరగట్రా, మోడల్కి ఒకటే చెప్తున్నాను నేను, వేరే రకరకాలుగా ఇవ్వచ్చు నంబర్స్ అంటారా. ఇది ఇథిలిన్, ఇది ఒక్కడ గుర్తుపెట్టుకోండి. మల్టిప్లై ద వాల్యూమ్స్ విత్ 7.5. ఓకేనా, అంటే వాల్యూమ్ ఆఫ్ హైడ్రోకార్బన్ ప్రతిసారి 7.5 కాదు, ఈసారి ఇంకోసారి 30 ఇచ్చారని కూడా హైడ్రోకార్బన్ వాల్యూమ్ 30 తోటి మల్టిప్లై చేయండి. ఓకేనా, రైట్. సరే, ఇది ఇంతవరకు ఒక పాయింట్ రా. పవన్ లైన్లో ఉన్నావు కదా, ఓకే, క్లారిటీగా అర్థమైంది ప్రాబ్లం? అర్థమైంది సార్. రైట్, నువ్వు అట్నే ఉండు. ఇంకో ప్రాబ్లం మీకు వర్క్ షీట్ డిస్ప్లే చేసి చెప్తారా కొన్ని ప్రాబ్లమ్స్, అది 6th వర్క్ షీట్ ఇంకా పెట్టలేదు కాబట్టి నేను మీకు డిస్ప్లే చేస్తారా, అది ఆనికి పెడతారులే మీకు స్టడీ అవర్ అప్పుడు. సరే, కొద్దిగా ఫోన్ సెట్టింగ్ చేస్తారు, ఒక 1 minute వెయిట్ చేయండి. ఓకే, ఒక్క నిమిషం. పవన్ ఒకసారి బోర్డు అది కనిపిస్తుందిరా, వాయిస్ కూడా మామూలుగా ఇందాక క్లియర్ గానే ఉంది కదా. రైట్, ఓకే. ఇప్పుడు మీకు
క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నారా? ఒక్క 1 minute వెయిట్ చేయండి. ఒక 2 minutes వస్తుంది. సరేరా, ఇప్పుడు ఒక వర్క్ షీట్ డిస్ప్లే అవుతుందా? పవన్ కనిపిస్తుందా? సార్. ఓకే, అంటే అలా అడిగితే ఏంటంటే అందరికి కనిపిస్తుందని అర్థం, అందుకోసం అడుగుతున్నాను. సరే, దాంట్లో ఏమవుతుందంటే మీకు చూడండి, ఫస్ట్ లో కొన్ని ఏమన్నా వెయిట్ బేస్డ్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, దాని కింద ఏమన్నా క్వశ్చన్స్ ఎంపెరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్స్ లిమిటింగ్ రియేజెంట్, ఓకేరా, అలా ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ క్వశ్చన్స్ ఇడియోమెట్రీ అని ఇక్కడ ఉన్నాయిరా. సరే, ఒకసారి అందరూ చూడండి రా. ఇప్పుడు మనం క్వశ్చన్ నంబరు 60 డిస్కస్ చేయబోతున్నాం రా. క్వశ్చన్ నంబరు 60. ఒక 1 minute. ఒకసారి అందరూ క్వశ్చన్ చదువుకోండి. 60. 10 ml ఆఫ్ మిక్సర్ ఆఫ్ COCH4 N2 exploded with excess of oxygen. అంటే అక్కడ ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ అంటే మీనింగ్ ఏంటంటారా, రియాక్ట్ అయ్యి వాటితో ఇంకా మిగిలి ఉంటుందని అర్థం రా. అది గేవ్ ఏ కంట్రాక్షన్ ఆఫ్ 6.5 ml అని ఒక మాట చెప్పాడు రా. సరే, దేర్ వాజ్ ఏ ఫర్దర్ కంట్రాక్షన్ ఆఫ్ 7 ml వెన్ ద రెసిడ్యువల్ గ్యాస్ ట్రీటెడ్ విత్ KOH, వాల్యూమ్ ఆఫ్ CO, CH4 అండ్ N2 రెస్పెక్టివ్లీ క్వశ్చన్ అడిగాడు రా. సరే, ఒక 2 minutes టైం కూడా ఇస్తారా? ఎవరైనా చేసి కనుక నాకు ఆన్సర్ అని చెప్పొచ్చు. ఒకసారి ట్రై చేయండి. క్వశ్చన్ ఇందాక దాన్ని ఇంకొద్దిగా డిఫరెంట్గా వెళ్ళాల్సి వస్తుందిరా. రైట్, ట్రై చేయండి. మీకు అందరికి క్వశ్చన్ డిస్ప్లే అవుతుందిగా, ట్రై చేయొచ్చురా. చేయండి.
పవన్ ఒరే అక్కడ ఆన్సర్ ఏనో ఏదో వచ్చింది అనుకుంటారా? ఆల్రెడీ ఇచ్చిన ఆన్సర్ కావాలంటే మీకు కింద ఉంటుంది ఆన్సర్ కూడా. ఓకేనా? వాల్యూమ్ ఆఫ్ CO CH4 NT ఎవడన్నా వచ్చినట్టుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. నాకు కనిపిస్తారు మీరు హ్యాండ్ రైజ్ చేస్తే. CO CH4 N2. అంటే ఇలా మీకు ఆప్షన్ ఇచ్చేది కానీ మీకు టాలెంట్ని ఎగ్జిబిట్ చేయమనరా? మరి ఇందాక చెప్పిన ప్రాబ్లము ఇది ప్రీవియస్ IIT మోడల్స్ సారా? మేబీ సేమ్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ అంటే నంబర్స్ మారిన ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా ప్రీవియస్ IITలో? ఓకేరా? ఇక డిస్కషన్ నేను స్టార్ట్ చేస్తాను రా, వినండి. అరే మిడిల్లో ఒక లైన్ లో పాయింట్ ఉందిరా. దేర్ వాజ్ ఏ ఫర్దర్ కంట్రాక్షన్ ఆఫ్ 7 ml when the residual gas treated with KOH అన్నాడు. KOH తో ట్రీట్ చేస్తే ఏది అబ్జర్వ్ అవుతుందో CO2. కాబట్టి వాల్యూమ్ ఆఫ్ CO2 7 ml అని వాడిచ్చాడు. వాల్యూమ్ ఆఫ్ CO2 7 ml పక్కన రాసుకున్నందుకు అన్నమాట. ఇక్కడ మీకు ఏం చేశాడు చూడండి ఒకసారి. కార్బన్ మోనాక్సైడ్, మీథేను, నైట్రోజన్ 3 ఉన్నాయిరా. ఎక్స్ప్లోడెడ్ విత్ ఎక్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఏంటంటే ఆక్సిజన్ కొంత రియాక్ట్ అవుతుంది, కొంత అన్రియాక్టెడ్ ఉంటుంది. క్లియర్. గేవ్ కంట్రాక్షన్ ఆఫ్ 6.5 ml అన్నాడు. సరే, ఈ 3 కలిపిరా CO CH4 N2 3 కలిపి 10 ml రా. ఒక చిన్న విషయం చెప్పమంటారా? N2 డస్ నాట్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ రా, రియాక్ట్ కాదురా. N2 ఆక్సిజన్ తోటి రియాక్ట్ అవ్వాలంటే చాలా డ్రాస్టిక్ అంటే ఎక్స్ప్లోజన్ కూడా కాదు, ఇంకా ఎక్కువ కండిషన్ వెళ్ళాలి. ఫస్ట్ పాయింట్ రాసుకోండి. N2 డస్ నాట్ రియాక్ట్ విత్ ఆక్సిజన్. మరి ఇంకేం రియాక్ట్ అవుతాయిరా? CO ప్లస్ అదే CO CH4 రెండు రియాక్ట్ అవుతాయిరా. దానికి డిస్కషన్ లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న పాయింట్ వినండి. కంట్రాక్షన్ అని ఒక వర్డ్ వాడాడు చూడండి. గేవ్ ఏ కంట్రాక్షన్ ఆఫ్ 6.5 అని. దాని మీనింగ్ ఏంటంటారా? నేను బోర్డు మీద రాస్తున్నా, మీరు రాసుకోండి. వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్ బిఫోర్ కంబషన్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్ ఆఫ్టర్ కంబషన్. దీన్ని కంట్రాక్షన్ అంటారా? ఈజ్ ఈక్వల్ టు కంట్రాక్షన్ ఇన్ వాల్యూమ్ గ్యాసెస్ రా. ఇదిగో ఇదే ఇక్కడ కీ పాయింట్ రా బోర్డు మీద. అంటే ఈ మోడల్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఇది తీసుకోవాలరా. ఏం చెప్పాను చూసుకోండి అందరూ. వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్ బిఫోర్ కంబషన్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఆఫ్టర్ కంబషన్. దీన్ని ఏమంటామంటే కంట్రాక్షన్ వాల్యూమ్ అని చెప్తారు. అది వాడు ఎంత అని చెప్పాడు? కంట్రాక్షన్ వాల్యూమ్ 6.5 అన్నాడు. ఇప్పుడు ఒక్కసారి కావాలంటే అందరూ ప్రాబ్లం చూసుకోండి. ఇక నేను బోర్డు డిస్ప్లే చేస్తాను, ఎందుకంటే ప్రాబ్లంలో ఇంక ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఓకేనా? పవన్ బోర్డు కనిపిస్తున్నామా? ఓకే రైట్. ఒకసారి చూడండి అందరూ. వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్ బిఫోర్ కంబషన్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ఆఫ్టర్ కంబషన్ ఈజ్ ఈక్వల్ టు కంట్రాక్షన్ అని చెప్పాను. అది 6.5 అని. ఇప్పుడు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వినండి అందరూ. సరే, ఈ ఫార్ములా కాస్త పక్కన పెట్టి CO రా ఆక్సిజన్ తోటి రియాక్ట్ అవుతుందిరా. హాఫ్ ఆక్సిజన్ రా. CO2 వచ్చిందిరా. CO గ్యాస్ ఏరా, కార్బన్ మోనాక్సైడ్. హాఫ్ ఆక్సిజన్ గ్యాస్, CO2 కూడా గ్యాస్. నీ కార్బన్ మోనాక్సైడ్ ఎంతో తెలియదు కాబట్టి దీన్ని X అనుకున్నావురా. అప్పుడు ఇది X/2 అవుతుందిరా. ఏమవుతుంది? X/2. ఓకేనా? ఇది X అవుతుంది. అంటే ఎలా చెప్పారు సార్ మీరంటే CO ముందు కోఎఫిషియంట్ 1 రా, ఆక్సిజన్ ముందు హాఫ్.
అంటే ఇది ఎక్స్ కి ఇది x/2 కావాలరా, ఇది కూడా 1 కాబట్టి x వస్తుందా. ఒక క్లారిఫికేషన్. CH4 రా, ఇది హైడ్రోకార్బన్, మీకు ఇంత ముందు చెప్పిన ఫార్ములా. CH4 గ్యాస్ ప్లస్ ఆక్సిజన్ గ్యాస్ గివ్స్ రైస్ టు CO2 గ్యాస్ ప్లస్ H2O లిక్విడ్. మీరు బ్యాలెన్స్ రాసేటప్పుడు రా, వినపడుతున్న అందరికి, బ్యాలెన్స్ రాసేటప్పుడు ఇక్కడ ఒక కార్బనే ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ అయిద్దిరా, ఇందాక చెప్పుకున్నట్టే x1, ఇక్కడ కూడా 1 అయిద్దిరా. అది y/2 రా, ఇది y4 కాబట్టి ఇది y/2 అంటే 2H2 రా. ఇది x ప్లస్ y/4 రా, x ప్లస్ y/4 అంటే 1 ప్లస్ 4/4 2 అయిద్దిరా. అంటే CH4y అనుకున్నారా, ఇది 2y అయిద్దిరా. ఇది ఆక్సిజన్, ఎందుకంటే దానికి డబుల్ కావాలి కాబట్టి. ఇక్కడ వచ్చే CO2 ఏమవుతుందంటే y అయిద్దిరా, ఇక్కడ వచ్చే CO2 ఏమైంది y. ఇది మీకు ఇన్ఫర్మేషన్. ఇక్కడ CO2 x, ఇక్కడ CO2 y. ఇక్కడ అందరికి అయిపోయింది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇదిగో ఈ ఫార్ములా తీసుకున్నా. ఇంకో విషయం కూడా ఉందిరా, ఇక్కడ CO2 x కదా, ఇక్కడ y. ఇందాక మీకు వాడు CO2 వాల్యూమ్ ఎంత అని చెప్పాడు, ఒకసారి చెప్పండి. పవన్ నువ్వు ఉన్నావు కదరా, చెప్పరా. వాల్యూమ్ ఆఫ్ CO2 7 అని చెప్పాడు కదా, చెప్పాడా? ఏమా కాంట్రాక్ట్ పవన్, నువ్వు లైన్ లో ఉన్నావు కట్టిందా, ప్రాబ్లం గుర్తుందా? ఏం లేదు సార్. ఇందాక CO2 వాల్యూమ్ ఎంత అని చెప్పాడు, 7 అని చెప్పుకున్నాం కదా. అంటే ఇక్కడ ఏమన్నా CO2 x అని ఉంది, ఇక్కడ y ఉంది కాబట్టి x ప్లస్ y రా 7 అని తీసుకోవాలి. x ప్లస్ y ఎంత తీసుకోవాలి, 7 అని తీసుకోవాలి. సరే, అదొక ఇన్ఫర్మేషన్. తర్వాత ఇది ఇందా నేను చెప్పిన ఈ పాయింట్ తీసుకున్నాను. వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ బిఫోర్ కంబషన్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ఆఫ్టర్ కంబషన్, అంటే వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ అయి కూడా ఆఫ్టర్ కంబషన్ ఈజ్ ఈక్వల్ కంట్రాక్షన్ వాల్యూమ్ కదా. మీకు నేను క్లియర్ గా చెప్తున్నారా, ఈ ప్రాబ్లంలో బిఫోర్ కంబషన్ ఏముందంటేరా, వాల్యూమ్ ఆఫ్ CO ఉంది, వాల్యూమ్ ఆఫ్ CH4 ఉంది, వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ ఉందిరా, ఈ 3 ఉన్నాయి. వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ దాంట్లో 2 రకాలురా, రియాక్టెడ్ ఆక్సిజన్ ఉందిరా, అన్రియాక్టెడ్. ఏదంతో మనకు తెలియదురా. వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్, రియాక్టెడ్, అన్రియాక్టెడ్ మొత్తం రాశాను నేను. ఒకసారి చూడండి. వాల్యూమ్ ఆఫ్ CO, వాల్యూమ్ ఆఫ్ CH4, వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్, వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్. వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ 2 రకాలు, రియాక్టెడ్, అన్రియాక్టెడ్. అంటే OR రాశాను. రైట్. ఈ పక్కకు వస్తేరా, ఆఫ్టర్ రియాక్షన్ ఏమవుతుందంటారా, వాల్యూమ్ ఆఫ్ CO2 వచ్చిందిరా, ఓకేనా. వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ అన్రియాక్టెడ్ వచ్చిందిరా, రియాక్టెడ్ గా ఉంది, అన్రియాక్టెడ్ గా ఉన్న ఆక్సిజన్ ఇక్కడే ఉంటుందిరా. ప్లస్ వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ కూడా ఉంటుందిరా, వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్. కంట్రాక్షన్ వాల్యూమ్ 6.5. ఇలా తీసుకోవాలిరా మనం. మళ్ళీ ఇంకొకసారి, వాల్యూమ్ ఆఫ్ CO, వాల్యూమ్ ఆఫ్ CH4, వాల్యూమ్ ఆఫ్ కోర్స్ ఈ 3 వాల్యూమ్స్ కలిపి అది 10 అనే విషయం అందరికీ తెలుసురా. అదేవిధంగా వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్, రియాక్టెడ్, అన్రియాక్టెడ్ అది కూడా. సరే, ఇక విషయానికి వెళ్ళారా మనం. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లంలో నువ్వు వాటిని జస్ట్ ఒకసారి అందరు బోర్డు కనిపిస్తుంది కాబట్టి కొద్దిగా ఫాస్ట్ గా అర్థమయ్యేలకు అర్థమవుతుందా, స్లోగా వెళ్ళే వాళ్ళ కోసం కొద్దిగా టైం ఇస్తున్నారు. వాల్యూమ్ ఆఫ్ అన్రియాక్టెడ్ ఆక్సిజన్ అక్కడ ఇక్కడ నువ్వు క్యాన్సిల్ చేసుకోవచ్చు. వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ అక్కడ ఇక్కడ క్యాన్సిల్ అయ్యిరా. ఓకేరా, ఇవరా ఈ క్యాన్సిల్ చేశాను. ఇక తర్వాత వాల్యూమ్ ఆఫ్ CO, వాల్యూమ్ ఆఫ్ CH4 నువ్వు అనుకున్న దాని ప్రకారం CO x రా, CH4 ఏమన్నా y రా. వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత ఒకసారి చూసుకున్నాం మీరు. ఇక్కడ చూడండి, ఇది x/2 రా. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ రియాక్టెడ్ ఆక్సిజన్ దీంట్లోనే ఏమన్నా 2y రా. వినపడుతుంది అందరికి. మళ్ళీ ఇంకోసారి, కార్బన్ మోనాక్సైడ్ దగ్గర ఏమన్నా x/2 రా, ఆక్సిజన్ దగ్గర 2y రా. ఇవిరా ఈ పక్కన మిగిలింది. మళ్ళీ అక్కడ ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ CO2 రా, ఇందాక కూడా చెప్పాను, వాల్యూమ్ ఆఫ్ CO2 x+y రా. అఫ్ కోర్స్ ఆ వాల్యూ కూడా తెలుసు అనుకోండి మనకి, అది x+i.
ఈజ్ ఈక్వల్ 6.5 రా. ఇప్పుడు రా ఆ ఎక్స్ ప్లస్ వై ఈ ఎక్స్ ప్లస్ వై క్యాన్సిల్ అయిపోతారా, x/2 ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ 6.5 అని ఒక ఈక్వేషన్ వస్తుంది రా. ఇందాక ఆల్రెడీ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 7 అనే ఒక ఈక్వేషన్ ఉంది, అది పెట్టుకోండి 1 అనుకోండి. ఎక్స్ ప్లస్ వై 7 లాగానే x/2 ప్లస్ 2y అదెంత 6.5. ఈ రెండు సాల్వ్ చేసుకుంటారు, మీకు ఎక్స్ వాల్యూ వై వాల్యూ వస్తుంది. ఆ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసుకోండి మ్యాథమెటికల్ గా. ఇక ఈ మోడల్ ప్రాబ్లమ్స్ వస్తే ఇదే అప్రోచ్. ఎవడైనా ఒక్క సెకండ్ టైం ఇస్తాను, లైన్ లో ఉన్నావు కాబట్టి నువ్వే చెప్పాలి వాల్యూస్. పవన్ ఈ x3 సార్. ఇంకోసారి y4 x3 y4 సార్. అదే ఇంకొకసారి చూడండి నా. ఎవరో ఇద్దరు హ్యాండ్స్ రైజ్ చేశారు, వాళ్ళతో మాట్లాడదాం. 5 హ్యాండ్స్ రైజ్ చేస్తారు. 35 నువ్వు మాట్లాడాను. 35 అరే నేను అన్మ్యూట్ చేశాను. 35 ఒకసారి చూసుకో. 35 సార్. ఓకే చెప్పమ్మా. సార్ x5 వచ్చింది, y2 వచ్చింది సార్. ఓకే ఓకే, అంటే నాకు వాల్యూ తెలుసులే ఆల్రెడీ, కాకపోతే వాడు అన్నాడని ఒకసారి ఆగాను నేను. x5 వస్తుందిరా, y2 వస్తుంది. ఇక మూడోది వాల్యూమ్ ఆఫ్ చెప్పమ్మా. ఇంకో డౌట్ ఉంది సార్. చదువుతాను, డౌట్ చదువుతాను ఒక్క నిమిషం. ఇది కానీ నన్ను వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ ఏమవుతుందంటారా 3 అవుతుందిరా, ఎందుకంటే 3 కలిపి 10 కదా. ఒకటి 5 ఒకటి 2 అయినప్పుడు. సరే, చాలా మంది హ్యాండ్స్ టైప్ చేస్తున్నారా. ముందు నీ డౌట్ చెప్తా, అందరం మాట్లాడుకున్నారు, మిగిలిన వాళ్ళు కూడా వెయిట్ చేయండి. 35 నీ నేమ్ ఏంట్రా? జీవన్ సార్. జీవన్ చెప్పమ్మా. ఇక్కడ ఫస్ట్ రియాక్షన్ లో CO ప్లస్ హాఫ్ O2 గివ్స్ రైజ్ టు CO2 ఉంది కదా సార్. ఉందగా. అక్కడ CO కి X అని చెప్పారు కదా. ఓకే, మరి CO2 కూడా ఎందుకు X అని చెప్పారు సార్? అంటే ఏం చెప్పానంటే మీకు ఇక్కడ CO కు ముందు కోఎఫిషియంట్ 1 ఉంటే CO2 కు ముందు కూడా 1 ఉంది. అంటే ఒక 1 మోల్ CO ఉంటేరా 1 మోల్ CO2 ఫామ్ అయింది. అంటే XCO రియాక్ట్ అయితే XCO2 ఫామ్ అయింది. XCO రియాక్ట్ అయితే XCO2. అదే విధంగా X కి X/2 ఆక్సిజన్ కావాలి రియాక్షన్ లో, అది కోఎఫిషియంట్ బట్టి చెప్పాను అన్నమాట. ఆ పాయింట్ క్లియర్ అయింది. వాల్యూమ్ కోఎఫిషియంట్ బట్టి రాసేస్తాం. గ్యాసెస్ అయితేనే కరెక్ట్. అదే లా ఆఫ్ కంబైనింగ్ వాల్యూమ్స్ మొదట్లో చెప్పుకున్నాం చూడండి, వాటి కోఎఫిషియంట్స్ రేషియోలో ఉంటాయి కదా వాల్యూమ్స్. లాజిక్ అర్థమైందా? ఓకే. 194 నువ్వు మాట్లాడతావు. 194 మాట్లాడినోడు మ్యూట్ చేసుకోండి. అరే మాట్లాడిన ఒక పవన్ నువ్వు ఉండు అన్మ్యూట్ లో, మిగిలిన మాట్లాడినోడు మ్యూట్ చేసుకోండి. 194 మాట్లాడమ్మా, అన్మ్యూట్ చేశాను సార్. చెప్పమ్మా. సార్ అక్కడ వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్ ఆఫ్టర్ కంబషన్ అన్నారు కదా సార్. అవునురా. అంటే ఆ రియాక్షన్ లో కంబషన్ అయిన తర్వాత ఉన్న గ్యాసెస్ యొక్క వాల్యూమా సార్? అవునురా, అవును. ఏమొస్తుందంటే ప్రొడక్ట్ గా CO2 వచ్చింది, అన్రియాక్టెడ్ గా వాడు ఇచ్చిన దాంట్లో నైట్రోజన్ రియాక్ట్ అని ముందే చెప్పాను. వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్స్ట్రా ఉంది అని చెప్పాడు వాడు, కాబట్టి అన్రియాక్టెడ్ కొంత ఆక్సిజన్ కూడా ఉంది. అందుకని ఆ 3 ఆఫ్టర్ కంబషన్ వాల్యూమ్స్ గా తీసుకున్నాను. ఒకవేళ కనుక చెప్పు. అంటే రియాక్షన్ లో రియాక్ట్ అవ్వనివి మనం అక్కడ తీసుకోవాలా సార్? అంతే, రియాక్ట్ కానీ తీసుకో. అట్ట కాదు. రియాక్ట్ కానీ అంటే నైట్రోజన్ రియాక్ట్ కాలేదు, ఆక్సిజన్ రియాక్ట్ కాలేదు. ఆ రెండు ఇది కొంత రియాక్ట్ కాలేదు. ఆక్సిజన్ వచ్చిన ప్రోడక్ట్ కూడా అక్కడే ఉంటది. అక్కడ CO2 ప్రోడక్ట్ వచ్చింది కదా గ్యాస్, అది కూడా అక్కడే ఉంటది. సరే, ఓకేనా? అర్థమైనా? ఓకేరా. ఇంకెవరన్నా మాట్లాడతారా? 230 రైట్. 230 మాట్లాడమ్మా. హలో సార్. మాట్లాడరా. మీరు అక్కడ ఈక్వేషన్ రాశారు కదా సార్, వాల్యూమ్ ఆఫ్ CO ప్లస్ వాల్యూమ్ CH. నేనేమేంట్రా? హేమంత్ సార్.
రాశానుగా చెప్పు. అక్కడ ప్రొడక్ట్స్ లో మైనస్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ కొంచెం చెప్పండి సార్, అర్థం కాలే. ఏం చెప్పలేదు, నేను ఏం చెప్పానంటే వాడు కంట్రాక్షన్ అన్నాడు కాబట్టి ఒక్క నిమిషం నువ్వు అట్నే ఉంది, నేను బోర్డు చూపిస్తే చెప్తాను. బోర్డు చూపిస్తా, ఓకేనా? ఇప్పుడు బోర్డు కనిపిస్తుందా? ఎస్ సార్. రైట్. వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ బిఫోర్ కంబషన్ అంటే వాడు ఇచ్చిన 3 గ్యాస్ ఆక్సిజన్. అదే నేను ఆక్సిజన్ 2 పార్ట్స్ గా రాస్తాను, రియాక్టెడ్ ఆక్సిజన్, అన్రియాక్టెడ్ ఆక్సిజన్, అంతకంటే లేదు. ఆ తర్వాత ప్రోడక్ట్ గా ఇందా నేను చెప్పింది వాడికి అదే ఏమొస్తుంది, CO2 వచ్చింది, వాటర్ వచ్చిందిగా లిక్విడ్. ఈ కాకుండా అన్రియాక్టెడ్ గా కొద్దిగా ఆక్సిజన్ ఉందని చెప్తున్నాను, అన్రియాక్టెడ్ గా నైట్రోజన్. అసలు ఆ నైట్రోజన్ ఏది రియాక్ట్ కాదు. ఆ 3 రాశాను అక్కడ. అందుకని నైట్రోజన్ వాల్యూ, అన్రియాక్టెడ్ ఆక్సిజన్ క్యాన్సిల్ చేస్తాను అనమాట నేను. ఓకేనా? ఇక మిగిలింది మొత్తం మామూలుగా తీసుకున్నాను. ఓకేనా? మరి అర్థమైనా? ఎస్ సార్. ఓకే. ఇంకెవడన్నా మాట్లాడదలుచుకుంటే మాట్లాడవచ్చు. 189 అంట ఇది, మాట్లాడదాం. సార్ మా క్వశ్చన్ క్లారిటీ సార్, వేరే ఇంకో డౌట్ ఉంది సార్. ఓకే, నీదేదో వాయిస్ తేడా ఉందా? ముందు మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఈ క్వశ్చన్ కాదు. క్వశ్చన్ అది కాదు సార్, వేరేది. చెప్పు, ఏం చెప్పు సార్. మామూలుగా మీరు అదే నోట్స్ మామూలుగా చదువుకోవడానికి బుక్స్ ప్రిఫర్ చేశారు కదా సార్, తెలుగు అకాడమీ చదువుకోమని. ముందు కొనుక్కోమని చెప్పాను, చదవమన్నాను. చెప్పు, ఇంకా చెప్పు. అంటే ఇప్పుడు దొరకట్లేదు కదా సార్, ఎన్సీఆర్టీ బుక్ చదువుకోవచ్చా సార్? ఎన్సీఆర్టీ బుక్ కానీ ఇదని ఒకటే, రెండు ఒకటే, నేమ్స్ డిఫరెంట్ కానీ ఇంటర్నల్ కాంటెంట్ ఒకటే, వాళ్ళు ఒకటే ప్రింట్ చేస్తారు. చదువుకోవచ్చు సార్. అంటే ఎన్సీఆర్టీలో మామూలుగా చాప్టర్ పేరు చెప్పండి సార్ ఒకసారి. బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఉంటుంది, మేబీ సైకోమెట్రీ లేకపోతే ఆ వర్డ్ ఉంటుంది. అదే ఉంది సార్, అదే చూడు. సరేనా? రైట్. ఈ ప్రాబ్లమ్స్ ఓకేరా? ఇంకో ప్రాబ్లంలోకి వెళ్దాంరా. సరే చూడండి, అందరూ ముందు డిస్ప్లే చేస్తాను నేను. అరే ఎసెన్షియల్ అయితేనే మాట్లాడండి, లేకపోతే టైం వేస్ట్ అయిపోతుంది, మిగిలిన వాళ్ళకి తీసుకొస్తుంది. 243 మాట్లాడమ్మా. 243. సరే, నేను అన్మిట్ చేశాను. 243 ఏదో ప్రాబ్లం ఎరా. 205 నువ్వు మాట్లాడమ్మా. 205. హలో సార్. చెప్పమ్మా, చెప్పు సార్. మనము CO అంటే X అనుకున్నాము, CH4 అంటే Y అనుకున్నాం కదా సార్. అనుకున్నాగా. మరి నైట్రోజన్ వాల్యూమ్ ఎలా కనుక్కోవాలి సార్? అదే కదా, 3 కలిపి 10 వాడు ఇచ్చాడుగా నీకు. వాల్యూమ్ ఆఫ్ CO, CH4, N2 కలిపి 10 అన్నాడు. ఈ రెండు నీకు వచ్చినాయి కదా, ఒకటి 5, ఒకటి 7 అని వచ్చినాయిగా. అప్పుడు 10 అది ఉన్నప్పుడు మొత్తం మిక్సర్ 5, 7 ఉన్నప్పుడు 3 కదా వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్. 10 - 7 అంటే ఆ మిక్చర్ లో ఆక్సిజన్ కూడా ఉండిద్ది కదా సార్? ఆక్సిజన్ విడిగా ఇచ్చాడు చూడు. దిస్ మిక్సర్ 10 ml ఎక్స్ప్లోడెడ్ విత్ ఆక్సిజన్ అన్నాడు. ఎక్స్ట్రా ఆక్సిజన్ విడిగా ఉన్నది ఆ మిక్సర్ లో ఉన్నది. ఇలా ప్రాబ్లం చదివినప్పుడు ఓకే సార్ 10 ml ఆఫ్ దీస్ 3 అని. అందుకని ఏంటంటే ఒకవేళ ఇలా చెప్పేటప్పుడు ఆ ప్రాబ్లం 2 లైన్లు రాసేస్తున్నారు అనుకోండి, మీ దగ్గర ఉంటుందా? సరే, రైట్. ఓకే, సరేరా. ఇంకో ప్రాబ్లంకి వెళ్దాం. సరే, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇందాక కూడా చెప్పాను, ఈ వర్క్ షీట్ ఇంకా మీరు పెట్టలేదురా, ఇవాళ పెడతారు. ముందు అవి పూర్తి చేయండి, పాత వర్క్ షీట్స్ అన్ని పూర్తి చేయండి. ఇప్పుడు ఇందాక 60 ప్రాబ్లం చెప్పాను మీకు అందరికి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది, డిస్ప్లే అవుతుంది ప్రాబ్లము. ఇప్పుడు 61 చెప్పబోతున్నారు. చూడండి అందరూ ఒకసారి. అది ఇది ఒకటే కానీ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది, రీడింగ్ లో డిఫరెన్స్ ఉంటుంది. సరే, నేను చదువుతున్నారా. 20 ml of mixture of C2H2 అంటే ఇథిలిన్ and CO was exploded with 30 ml of oxygen. ఓకే, ముందు క్లారిఫికేషన్. ఇందాక నైట్రోజన్ లేదురా. క్వశ్చన్ చదువుదాం. The gases after the reaction have a volume of 34. Contraction అన్నది 34 వాల్యూమ్ అన్నాడు. On treatment with 8 ml of oxygen remained అన్నారు.
ట్రీట్మెంట్ తర్వాత 8 ml ఆక్సిజన్ మిగిలి ఉంది అన్నాడు. క్యాలిక్యులేట్ ద కాంపోజిషన్ ఆఫ్ మిక్స్ అన్నాడు. ఓకే, ఇందాకట్లా ఐడియాస్ అయ్యే కనుక యాసిడ్ గా తీసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు మీ దగ్గర ఉంది కదా, 1 minute నేను ఆగుతాను, మీరు చేసుకోవచ్చు, చేసి నాకు ఆన్సర్ చెప్పవచ్చు చేసిన వాళ్ళు. మీ దగ్గర ప్రాబ్లం ఉందా ఇప్పుడు అనిపిస్తుంది? ఇక బోర్డు మీద రబ్ చేస్తున్నారు ఇందాకది. ఎవరైనా ఆల్రెడీ సాల్వ్ అయ్యే ఆన్సర్ వచ్చిన ఉంటే చెప్పొచ్చు ఆన్సర్. హ్యాండ్ రైజ్ చేస్తే నాకు కనిపిస్తారా మీరు? బాగా దూకుడుగా ఉండాలి, అంటే ఊపు ఎక్కువ ఉండాలి, ఫాస్ట్ గా ఉండాలి. మీలో చాలా మంది మెరుకుంటారు. 243 హ్యాండ్ రైజ్ చేస్తారా? 243 నువ్వు మాట్లాడమా? అన్మ్యూట్ చేస్తాను. అదేనా నీకు అన్మ్యూట్ కనిపించలేదండి? 243 16 చేశాక వాడిని మాట్లాడదాం. 16 సార్ C2H2 12 వచ్చింది సార్. CO 6 ml వచ్చింది సార్. ఆప్షన్ 2 వచ్చింది సార్. ఆప్షన్ 2 ఆప్షన్ 2 కరెక్ట్ ఉందా? ఇంకోసారి చెక్ చేసుకో. ఓకే సార్. వేరే వాడికి ఎవరైనా ఆన్సర్ వచ్చిందని చూడండి ఒకసారి. ఇంకోటి ట్రై చేశాక ఇంకోటి 233. ఓకే, 233 మాట్లాడము. హలో సార్. ఓకే చెప్పమ్మా. C2H2 6 ml and CO 14 ml వచ్చింది. ఓకే, అంటే ఆప్షన్ ఏ వచ్చిందా? నేనేమేంటా? మోనికా. మోనికా, రైట్. మేబీ ఇది కరెక్ట్ అనుకుంటాను. చాలా మంది హ్యాండ్స్ అయితే ఇంకొకటితో మాట్లాడి వెళ్ళాలా? 189 నువ్వు మాట్లాడతా. 189 ఆప్షన్ ఏ వచ్చింది సార్. ఓకే, C2H2 6 ml CO 14. ఓకే, మేబీ మీరు చెప్పేది కరెక్టేరా? ఒక్క నిమిషం అందరూ వెయిట్ చేయండి, నేను చెప్తాను. వాళ్ళు ఇప్పుడు ప్రాబ్లం మీకు డిస్ప్లే అవుతుందా? మిగిలిన వాళ్ళ కోసం చెప్తున్నాను. సరే, 20 ml C2H2 CO 2 ఉన్నాయి అన్నారు. 30 ml ఆక్సిజన్ అన్నమాట. సరే, గ్యాసెస్ ఆఫ్టర్ రియాక్షన్ అంటారా అందరూ? వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ అన్రియాక్టెడ్ అదొకటి ఉంటుందిరా. వాల్యూమ్ ఆఫ్ CO2 ఇది ఒకటి ఉంటుందిరా. ఈ రెండే. CO2 ఏమైనా ఫామ్ అయిందా? ఆక్సిజన్ అన్రియాక్టెడ్. ఇందాకట్లాగా నైట్రోజన్ లేదు అన్రియాక్టెడ్. ఇక్కడ ఈ రెండు కలిపి 34 ml అన్నాడు వాడు. అన్న తర్వాత ఇంకో మాట చెప్పాడు చూడండి. ద గ్యాసెస్ ఆఫ్టర్ రియాక్షన్ హ్యాడ్ ఏ వాల్యూమ్ 34 ml అని చెప్పాడు. ఆన్ ట్రీట్మెంట్ విత్ కేవలం 8 ml ఆఫ్ ఆక్సిజన్ డిమాండ్. అంటే మీకు తెలుసురా, వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ అన్రియాక్టెడ్ రా వాడు చెప్పింది 8 ml అని. అప్పుడు మిగిలిన ఆక్సిజన్ వాల్యూమే కదరా. కాబట్టి 8 ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ ఈక్వల్ 34 రా. అప్పుడు వాల్యూమ్ ఆఫ్ CO2 రా. 8 ప్లస్ వాల్యూమ్ ఆఫ్ CO2 ఇస్ ఈక్వల్ 34. వాల్యూమ్ ఆఫ్ CO2 ఏమైందంటే 34 మైనస్ 8 రా, అది 26 అయిపోయింది. అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎలిక్రాండ్ ఇందాక వాడు ఏం చెప్పాడంటే రియాక్టెడ్ ఆక్సిజన్ కూడా తెలిపోద్దురా. వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ రియాక్టెడ్ కూడా తెలిపోయినట్టే. ఎంత సార్ అంటే అసలు టోటల్ ఆక్సిజన్ 30 రా, 8 కాబట్టి 22 అని తేలిపోయినట్టు. సో దీన్ని కాసేపు పక్కన పెడదాం ఈ రెండింటిని. ఇప్పుడు వాడు ఇచ్చిన దానికి ఈక్వేషన్ రాద్దాం. C2H2 అది గ్యాస్ రా, ప్లస్ ఆక్సిజన్ రా, అది గ్యాస్. గివ్స్ రైస్ టు CO2 అది గ్యాస్ రా, ప్లస్ H2O ఇది మాత్రం లిక్విడ్ రా. ఇప్పుడు CO2 కోఎఫిషియంట్ 2 తీసుకోవాలరా. H2O మాత్రం 1 చాలు, ఎందుకంటే X ఇక్కడ 2 రా. C2H2 అంటే Y ఏమన్నా 2 కానీ Y/2 కాబట్టి అప్పుడు ఆక్సిజన్ X ప్లస్ Y/4 రా, అంటే 5/2 అయితే 5/2 ఆక్సిజన్ అయితే. నీకు ఇది ఏం తెలియదు కాబట్టి ఓ పని చేద్దాం. C2H2 X అని తీసుకున్నారా. అప్పుడు దీనికి 5/2 ml ఆక్సిజన్ కావాలరా.
అదేవిధంగా 5/2x, అదేమన్నా 2x కావాలా CO2. ఇది ఒక ఇన్ఫర్మేషన్. ఒక్క నిమిషం, రెండో ఈక్వేషన్ కూడా రాదా. కార్బన్ మోనాక్సైడ్ రా 12O2 ఆక్సిజన్ తో రియాక్ట్ అయింది CO2. ఈసారి 20 - x తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే రెండు కలిపి 20 కదరా. ఇందాక 3 ఉన్నాయి, అందుకే రెండోది y తీసుకున్నాను. ఇందాక C2H2x కాబట్టి 20 - x. అప్పుడు O2 ఎంత కావాలంటే 20 - x/2 సగం కదా కావాల్సింది. అది CO2 ఎంత వచ్చింది అంటే 20 - x. కొద్దిగా ఐడియా తెచ్చుకోవాలి, నేర్చుకోండి. ఆలోచించకపోతే రావుగా. CO 20 - x, దానికి కావాల్సిన ఓటు ఏమన్నా 20 - x/2 వచ్చే CO2 ఏమన్నా. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఆల్రెడీ నీకు CO2 తెలుసురా అందరికి. ఏం తెలుస్తారంటే CO2 26 ml తెలుసురా అందరికి. అప్పుడు దేనికోసం అన్నానంటే ఇక్కడ ఈ రియాక్షన్ ప్రకారం CO2 ఏంటంటే 2x + 20 - x రా = 26. అప్పుడు ఏమైందంటే x = 6 అని వచ్చిందిరా. x ఏమొచ్చింది 6. ఆల్రెడీ x 6 అంటే ఏందిరా C2H4 6 అని రా. సారీ C2H2 6 అని. అప్పుడు కార్బన్ మోనాక్సైడ్ అంటే 14 ఇందాక వాళ్ళు చెప్పింది. ఒకసారి క్వశ్చన్ పేపర్ అదే వర్క్షీట్ కాకుండా బోర్డు డిస్ప్లే చేస్తా. ఓకే, ఎవరైనా లైన్ లో ఉన్నాడు చెప్పండి. బోర్డు కనిపిస్తుందా? లైన్ లో ఉన్నాడు ఎవరైనా చెప్పండి, అన్మ్యూట్ చేస్తాను. ఓకే, 233 లైన్ లో ఉన్నాడు, వాడిని అన్మ్యూట్ చేద్దాం. ఆస్క్ టు అన్మ్యూట్. ఓకే, చేశాను నేను. చూడు 233. హలో సార్. చెప్పాం, బోర్డు కనిపిస్తుందా ముందు చెప్పిన? కనిపిస్తుంది సార్. ఓకే, ఇప్పుడు మాట్లాడు. అంటే ఏదైనా డౌట్ అడుగుదాం అనుకున్నావు, మళ్ళీ మ్యూట్ అయిపోయావు. సరే, 249 ఒకసారి నువ్వు మాట్లాడు. 249. హలో సార్. ఓకే, మాట్లాడరా. ఇప్పుడు ఈ ప్రాబ్లం గురించి మాట్లాడదాం అనుకున్నావా, లేకపోతే ఆన్సర్ చెబుదాం అనుకున్నావా? అది మాట్లాడరా. ఏదైనా డౌట్ అడుగుదాం అనుకున్నావా ఏంటి? ఆన్సర్ వచ్చింది సార్. మాట చెబుదాం అనుకున్నావా? సరే ఓకే సార్. ఓకే, నువ్వు మీటోరా ఒకసారి బోర్డు చూడండి. బోర్డు చూడండి అమ్మా. అన్రియాక్టెడ్ ఆక్సిజన్ CO2 కలిపి 34, రియాక్టెడ్ ఆక్సిజన్ అన్రియాక్టెడ్ ఆక్సిజన్ 8 అని వాడు చెప్పారు. అందుకని CO2 ఎంతైనా 26 అయిందిరా. ఇదిగో ఆ తర్వాత ఆక్సిజన్ రియాక్టెడ్ ఎంతైనా 22 అయింది. ఇదిగో ఈ ఈక్వేషన్ రాస్తాను. ఇది x, ఇది 5x/2 2x అని. ఇది 20 - x రా, ఇది 20 - x/2 20 - x. CO2 ఆల్రెడీ నీకు 26 అని ఉంది కాబట్టి, అంటే ఎక్కువ లేదు, సింపుల్ గా తేలిపోయింది. ఇంకా తేలకపోతే చేయాల్సి వచ్చేదా. 2x + 20 - x 26 ఈక్వల్ గా. అప్పుడు x 6 వచ్చింది. x 6 వచ్చింది కాబట్టి అంటే మీథేన్ ఎసిటిలిన్ 6 ఉన్నట్టు CO 20 - 6 ఇలా చేయాలి. ఎవరికి ప్రాబ్లం మీద డౌట్ లేనట్లుగా. ఇంకోటి లిమిటింగ్ రియేజెంట్ ప్రాబ్లం నేను ఒకటి చెప్పాను. ఇప్పుడు ఈ వర్క్ షీట్ లో కూడా ఉన్నాయా, ఒక 2-3 చెప్తా, ఒక 2 చెప్తారు వీటి మీద కూడా. ఒకసారి అందరూ చూడండి. దాంట్లో ఇంకొక కాన్సెప్ట్ యాడ్ చేసి చెప్తారు ఇప్పుడు. రైట్, ఇది కూడా ఇక్కడ లిమిటింగ్ రియేజెంట్ క్వశ్చన్ ఉన్నాయి. ఒక 7 క్వశ్చన్లు ఉన్నాయి. నేను ఇందాక కూడా చెప్పాను, నేను ఎన్ని చెప్పినా ఉపయోగం ఉండదు నువ్వు ఆలోచించకపోతే. అంటే ఓన్లీ ఇప్పుడు ఒక క్వశ్చన్ కనిపిస్తుంది అందరికి. 2FeNO3 taken twice plus Na2 3Na2CO3 Fe2C initially 0.5 mole of FeNO3 taken twice and 3.6 mole of Na2CO3 is taken. 6.3 moles of NaNO3 is obtained. Then
పర్సెంటేజ్ ఈల్డ్ ఆఫ్ గివెన్ రియాక్షన్. ఒకవేళ పర్సెంటేజ్ ఈల్డ్ అంటే ప్రోడక్ట్ రా, ఈల్డ్ అంటే ప్రోడక్ట్, పర్సెంటేజ్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే పర్సెంటేజ్ ఈల్డ్ ఈజ్ ఈక్వల్ ప్రోడక్ట్ ఫార్మ్డ్ బై టోటల్ పాసిబుల్ ప్రోడక్ట్ ఇంటూ 100. ప్రోడక్ట్ ఫార్మ్డ్ రియల్లీ కావాలంటే ప్రోడక్ట్ ఫార్మ్డ్ రియల్లీ బై టోటల్ పాసిబుల్ ప్రోడక్ట్ ఇంటూ 100. అండ్ న్యూమరేటర్ ఏం చెప్పాలంటే ప్రోడక్ట్ ఫార్మ్డ్ రియల్లీ బ్రాకెట్ లో రాసుకోండి, రియల్లీ అనేది బై టోటల్ ప్రోడక్ట్ పాసిబుల్ ఇంటూ 100. ట్రై చేసుకున్న కాన్సెప్ట్ చెప్పవచ్చు సార్ ఎవడన్నా మీ దగ్గర క్వశ్చన్ కనిపిస్తా ఉన్నా అందరికి. అంటే ఇలా చెప్పాను నేను మీకు ఇంత ముందు చెప్పిన లిమిటింగ్ రియేజెంట్ ఇంకొకటి యాడ్ అయిందంటే అంతకంటే లేదు. మెదడుకి పొదులు పెట్టాలి, బుర్ర గట్టిగా వాడాలి. ఎస్ఎల్ చేతో లేకపోతే జూనియర్ లెక్చర్ చేతో బుర్ర వాడిస్తే మీకు వచ్చే ఉపయోగమే ఉండదు, మీ బుర్ర వేస్ట్ అయిపోద్ది, బండబారిపోతారు. ఎవడో ఒక ఆన్సర్ హ్యాండ్ రైజ్ చేస్తారా, వాటితో మాట్లాడదాం. ఓకే 4-6 ఒకసారి ఉండరా మాట్లాడరా. 4-6 అన్మ్యూట్ చేశాను నేను, చూసుకో మాట్లాడు. అరే 4-6 వాడేదో అన్మ్యూట్ అయ్యాడు మాట్లాడలేదు. 6-6 అనుకుంటారు ఇంకోడు మాట్లాడరు, అన్మ్యూట్ చేశాను 6-6 రైట్. 6-6 ఇంద్రా మ్యూట్ అయ్యావు, ఒకసారి చూసుకో. అన్మ్యూట్ చేశా. ఆప్షన్ సి సార్. ఆప్షన్ సి ఎంత వాల్యూ? 87.5%. రైట్ ఓకేరా, వాడు చెప్పిందే ఆన్సర్ రా. ఒక్క నిమిషం ఎలా చేయలేదు, మేబీ మిగిలిన కూడా ఆన్సర్ చెప్పడానికి అయ్యి ఉండొచ్చు, నలుగురు రైట్ చేస్తారు. నే ప్రాబ్లం చెప్తారా ఒక్కసారి వినండి అమ్మా. మీకు ఇచ్చిన క్వశ్చన్ రా 2FE బోర్డు మీద ఈక్వేషన్ రాస్తున్నాను, కాకపోతే తర్వాత చూపిస్తారు బోర్డు. NO3 taken twice plus 3Na2CO3 gives rise to. ఒరే నేను కొద్దిగా అందరికీ ఎప్పుడైనా స్టడీ ఎవరైనా క్లాస్ పైన ఆలోచించే అవకాశం ఇస్తాను, ఇంకా తొందరగా నేను రెస్పాండ్ అవ్వంట, స్లోగా అవుతాను. దేనికోసం అంటే నువ్వు ఆలోచించాలని నా ఉద్దేశం అది. అండ్ అందుకనే ఒక గంట 2 గంటల సొల్యూషన్ పెడతా ఉంటాను. అని ఆలోచించాను. FE ప్రోడక్ట్ రాస్తాను, Fe2CO3 taken twice 6Na2. విషయానికి వద్దాం. ముందు RF కనుక్కోండి. మీరు చెప్పి నేను చెప్పిన దాని ప్రకారం గివెన్ మోల్స్ బై మోల్స్ రియాక్షన్ చెప్పాను. FeNO3 టేకెన్ ట్వైస్ గా వాడు 2.5 మోల్స్ అన్నాడు. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ లో 2 ఉన్నాయి, అంటే ఆ రేషియో ఏమవుతుందంటే 1.25. ఓకే, ఆ తర్వాత మళ్ళీ Na2CO3 వాడు RF కనుక్కుంటారు. 3.6 ఇచ్చాడు, కోఎఫిషియంట్ 3 అంటే 1.2. అది Na2CO3 వాల్యూ తక్కువ ఉంది కాబట్టి ఇది లిమిటింగ్ రియేజెంట్ చేశాను. అది 1.25, ఇది 1.2. ఓకేరా, ఇది కాసేపు పక్కన పెడదాంరా. ఇది మొత్తం ఇక అసలు విషయానికి వద్దాం. ప్రాబ్లం ఎలా చేయాలో చూడండి. లిమిటింగ్ ఏజెంట్ మీద చేయమన్నాం కదా, ఇప్పుడు వాడు అన్రియాక్టెడ్ తీసుకున్న విషయానికి వద్దాం. 3 మోల్స్ Na2CO3 ఉంటే లిమిటింగ్ రియేజెంట్ అది కాబట్టి 6 మోల్స్ NaNO3 వచ్చిందిరా. ఇది కనుక Na2CO3 ఎంత ఇచ్చాడు? 3.6 ఇచ్చాడు పడుతున్నందరికి. మరి NaNO3 ఎంత వస్తుంది? మామూలు రెగ్యులర్ పాయింట్ మోల్స్ ఆఫ్ NaNO3. అప్పుడు ఏం చేస్తామంటే 3.6 into 6 by 3 వస్తుందా? మళ్ళీ ఇంకోసారి అంటే 7.2 వచ్చింది. అయితే మీకు పర్సెంటేజ్ ఈల్డ్ ఫార్ములా చెప్పాను. టోటల్ పాసిబుల్ ప్రోడక్ట్ ఇదే 7.2 మోల్స్, కానీ వాడిచ్చిన ప్రోడక్ట్ ఎంత 6.3 మోల్స్ రియల్ ప్రోడక్ట్. అది
రియల్ ప్రోడక్ట్ 6.3 moles, పాసిబుల్ ప్రోడక్ట్ 7.2 into 100 అంటే 6.3 by 7.2 into 100. అది ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్. ఒకసారి అందరికి బోర్డు చూపిస్తాను. రైట్, ఇప్పుడు అన్మ్యూట్ అయి ఉన్నాడు. అన్మ్యూట్ అయితే చెప్పండి, బోర్డు కనిపిస్తుందా? అన్మ్యూట్ అయినాడు ఎవడన్నా? ఎవరు లేడా? సరే, ఎవరో ఒకటి నేను అన్మ్యూట్ చేస్తాను. హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. ఓకే, 230 230. హలో సార్. ఓకే, అరే నీకు బోర్డు కనిపిస్తుందా ఇప్పుడు? కనిపిస్తుంది సార్. రైట్, ఒక్క నిమిషం అట్నే ఉండు, నేను బోర్డు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. FeNO3 టేకెన్ ప్రైస్ 2.5/2 1.25 వచ్చిందా? Na2CO3 కానీ 3.6/3 1.2. 1.2 తక్కువగా ఇది లిమిటింగ్ రియేజెంట్ అన్నారు. ఈక్వేషన్ ప్రకారం ఈ Na2CO3 3 moles ఉండేది, NaNO3 6 moles రావాలి. ఈ Na2CO3 నీకు ఇచ్చిన 3.6 moles కాబట్టి అది ఏమవుతుందంటే 7.2 moles వచ్చింది. వచ్చింది 7.2 moles అయిపోయింది. కానీ వాడు ఏం చెప్పాడు? పర్సంటేజ్ ఈల్డ్ కావాలన్నాడు. వాడు వచ్చి రియల్ గా వచ్చింది ఎంత అని చెప్పాను, 6.8 చెప్పాడు. కాబట్టి 6.3/7.3 into 100. ఇది విషయం. అరే నీ పేరేంట్రా? హేమంత్ సార్. హేమంత్. ఓకే, పిలవకండి ఎవడు కూడా, ఎందుకంటే గుర్తుండదు. నా నంబర్లు ఏదో వచ్చా వాళ్ళు ఉన్నాయా కొన్నాళ్ళు బాగా తప్పదు సార్. చెప్పమ్మా. మీరు పర్సంటేజ్ ఈల్డ్ కి డినామినేటర్ లో టోటల్ ప్రొడక్ట్ పాసిబుల్ అన్నారు కదా సార్. మరి టోటల్ ప్రొడక్ట్ పాసిబుల్ అన్నప్పుడు NaNO3 7.2 moles వస్తే NaNO3 ఎందుకు వేసారు సార్? Fe2CO3 టేకెన్ త్రైస్ కూడా వేయాలి కదా సార్. అది దాని క్వశ్చన్ దీని మీద అడిగాడు. అంటే నీ మార్కులు ఏంటంటే కానీ మీ పక్కన ఇక్కడ మార్కులు చెప్పకూడదు. క్వశ్చన్ NaNO3 మీద అడిగాడు అంటున్నాను. దేని మీద అడిగితే దానికి ఆన్సర్ చెప్పాలి. అంటే ఇప్పుడు నీ మార్కులు అడిగితే నీ పక్కన ఇక్కడ మార్కులు చెప్పకూడదు. నీ మార్కులు ఏంటంటే నీయే చెప్పాలి. క్వశ్చన్ దీన్ని అడిగాడు. రైట్, ఓకేనా హేమంత్? ఓకే సార్. ఇంకో ప్రాబ్లం చెప్తారా? ఇదే లాస్ట్ ప్రాబ్లం వాటికి. ఓకే, ఒకసారి వర్క్ షీట్ ఎగ్జిబిట్ చేస్తున్నారా? చూడండి అందరూ కనిపిస్తున్నారా? అరే అందరికి ఒక చిన్న పాయింట్ రా, నేను చెప్పేటప్పుడు అద్భుతంగా ఉంటది, క్లారిటీ ఉంటది, అన్ని బాగానే ఉంటాయి. ఆ అద్భుతాలు ఒకటైపోయారా? నువ్వు అద్భుతంగా అర్థం చేసుకుని అద్భుతంగా ఎగ్జామ్ రాయడం అలవాటు చేసుకోవాలి, లేకపోతే అసైన్మెంట్ చేయడం. అంటే అన్ని నేను ప్రతిదీ డివైడ్ చేసి ఇది ఇది అని మీనింగ్ చెప్పినప్పుడు అర్థం కావడం ఒకటి, అది మంచిదే. నీకు నువ్వుగా చేస్తే అది ఇంకా మంచిదిరా. అది అర్థం చేసుకుని అందరూ 2 years టైం ఉందా మీకు? ఈసారి 51 ప్రాబ్లం చెప్తారా? చూడండి 51 ఇంకొద్దిగా మార్చా దీనికి చదువుతున్నారు. Carbon reacts with chlorine to form CCl4. 36 grams of carbon was mixed with 142 grams of Cl2. Calculate the mass of CCl4. 151 analyze చేశారు. ప్రాబ్లం ఇందులో మాట్లాడదాం. Calculate the mass of CCl4 produced and remaining mass of reactant. ఇప్పటిదాకా రిమైనింగ్ మాస్ గురించి రాయగలరా? సరే, చేసేవాడు చేయొచ్చు, చేసి నాకు ఆన్సర్ కూడా చెప్పవచ్చు. ట్రై చేయండి. ఇందాక చూడండి, ఎప్పుడైనా మోడల్ ఒక్కటేరా, దాన్ని 100 రకాలుగా ఇవ్వచ్చు ప్రాబ్లం. నేను ఒక్కటే చెప్తాను, మిగిలిన 99 నువ్వు ఆలోచించగలగాల. చేయండి, చూడతాడు ఆన్సర్ వచ్చేది. కావాలంటే సెకండ్ లో చెప్పేసి ఆన్సర్, పెద్ద విషయం లేదు అక్కడ. విషయం స్టార్ట్ చేద్దాం. కార్బన్ రియాక్ట్స్ విత్ 46 ఆండ్రైడ్ చేశాక వాటి మాట్లాడదాం. 46 చెప్పమ్మా. అదే నేను అన్మ్యూట్ చేశాను. 46 అవ్వలేదురా, నువ్వు అవ్వలేదు. అది చేస్తానంటారు ఒకసారి. చేస్తా అన్మ్యూట్. 46 మాట్లాడదాం. అయ్యో అన్మ్యూట్ అయ్యో, మాట్లాడు. ఏరా నీ దగ్గర ప్రాబ్లం ఉందా అన్మ్యూట్ లో? సరే, ప్రాబ్లం చూద్దాం. సరేనా? కార్బన్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ అన్నారా? చూడండి, C+2Cl2 CCl4 ప్రొడక్ట్ లో వాడే చెప్పారు CCl. నేను బ్యాలెన్స్ ఈక్వేషన్ రాస్తాను. చాలా సింపుల్ గా ఉందా? సరే, ఇద్దరు రైట్ చేశారు హ్యాండ్స్, ముగ్గురు ఆన్సర్ వచ్చి ఉంటుందా?
సరే ఒకసారి ఓకేనా. అయితే వాడు చెప్పింది ఏంటంటే కార్బన్ 36 గ్రామ్స్ గా Cl2 142. అరే జాగ్రత్త, డైరెక్ట్ గా వాడు మోల్స్ ఇవ్వలేదా, నేను చెప్తున్నాను మోల్స్. నంబర్ ఆఫ్ కార్బన్ మోల్స్ అంటే 36/12 weight by gram atomic weight 3 moles. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ Cl2 అంటే 142/71 2 moles. మోల్స్ లో మార్చాను వెయిట్, ఎందుకంటే ఇందాక నేను లిమిటింగ్ రియేజెంట్స్ చెప్పినవి కూడా మోల్స్ డైరెక్ట్ ఉండగా. ఇప్పుడు విషయానికి వద్దాం, ఆర్ఎఫ్ వద్దాం. ఆర్ఎఫ్ తీసుకుంటే కార్బన్ నీకు వాడు ఇచ్చిన మోల్స్ 3 రా, రియాక్షన్ లో కోఎఫిషియంట్ 1 రా, ఆర్ఎఫ్ 3 రా దీన్ని. క్లోరిన్ రా ఆర్ఎఫ్ వాడు ఇచ్చిన మోల్స్ ఏమన్నా 2 రా, రియాక్షన్ లో మోల్స్ కూడా 2 నే, అది 1. అది ఇప్పుడు లెక్క ఏంటంటే ఆర్ఎఫ్ 1 Cl2కి వచ్చిందా, 3 కార్బన్కి వచ్చింది. కాబట్టి లిమిటింగ్ రియేజెంట్ క్లోరిన్ ఒక పాయింట్ అయిపోయిందా. మళ్ళీ ఇదే ఈక్వేషన్ తీసుకున్నాను, C+2Cl2 CCl4. లిమిటింగ్ రియేజెంట్ మనం కూడా చెప్పాను రియాక్ట్స్ కంప్లీట్ అని, ఎక్సెస్ రియేజెంట్ ఎక్సెస్ గా ఉంటుందని. ఇప్పుడు రా నీ కార్బన్ ఎన్ని మోల్స్ ఉన్నాయో చెప్పండి అమ్మా. 3 moles ఉన్నాయి. క్లోరిన్ ఎన్ని మోల్స్? 2 moles. ఇనిషియల్ రా ఇవి. ఆఫ్టర్ రియాక్షన్ చూద్దాంరా. ఆఫ్టర్ రియాక్షన్ ఏంటంటే క్లోరిన్ 2 రియాక్ట్ అయిపోయి 0 అయిపోతుందిరా. కానీ క్లోరిన్ 2 moles రియాక్ట్ అయితే కార్బన్ 1 mole రియాక్ట్ అవుతుందిరా. ఎందుకంటే పైన ఈక్వేషన్ చూడండి అందరూ, కార్బన్ కోఎఫిషియంట్ 1 క్లోరిన్ కోఎఫిషియంట్ 2 కాబట్టి, అంటే కార్బన్ 1 mole రియాక్ట్ అయినప్పుడు క్లోరిన్, అందుకని కార్బన్ 2 moles మిగిలిందిరా. ఇంకోటి కార్బన్ 1 mole క్లోరిన్ 2 moles CCl4 1 mole ఫామ్ అయిందిరా. ఇప్పుడు రియాక్షన్ తర్వాత క్లోరిన్ ఏమీ లేదు, కార్బన్ మాత్రం 2 moles ఉంది, క్లోరిన్ మాత్రం 1 mole ఉంది. కార్బన్ 2 moles అంటే వెయిట్ ఎంతరా? 24 grams. CCl4 అంటే 1 mole అంటే కార్బన్ 12 రా, 2 × 71 రా క్లోరిన్, అంటే 154 ఉన్నట్టు. ఇది ఎక్స్ప్లెనేషన్ రా. ఆల్రెడీ ఆప్షన్ ఏ రైట్ రా, 7 members హ్యాండ్ రైజ్ చేస్తారు, ఒకసారి మాట్లాడదాం. ఆప్షన్ ఏ రైట్ అవుతుంది. ముందు ఒక్కసారి మాట్లాడదాం, కానీ బోర్డు కనిపిస్తున్నాను చూడండి. పార్టిసిపెంట్స్ లోకి వెళ్దాం. 19 నువ్వు మాట్లాడమ్మా. 19 మాట్లాడరా. రే అన్మ్యూట్ చేశారు, మాట్లాడు. 19 సరే. 168 నువ్వు మాట్లాడు. అరే మీ దగ్గర అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుందిరా పక్కన, నేను చేసిన చేసుకోవాలి. హలో, ఓకే మాట్లాడమ్మా. అదే సార్ ఆన్సర్ వచ్చిందని హ్యాండ్ రైస్ చేశాను. ఓకే, మేబీ ఇందాక కూడా ఇట్లా చేసావు నువ్వు కూడా, నేను చేసినట్టే. అంతే చేశాను సార్. ఓకే రైట్. ఒరే 19 నువ్వు కూడా అన్మ్యూట్ అయ్యి ఉన్నావు, మాట్లాడరా ఒకసారి. హలో సార్. మాట్లాడరా. నేమేంటి? త్రిశాల్ సార్. త్రిశాల్ చెప్పురా. ఏంటి అదేనా ప్రాబ్లమ్ సొల్యూషన్ వచ్చిందా? వచ్చింది సార్. రైట్ రైట్. ఒకసారి అందరూ బోర్డు చూడండి. నేనేం చెప్పాను, లిమిట్ ఆర్ఎఫ్ కనుక్కున్నాను రా, వెయిట్ ఇచ్చాడు కదా ముందు మోల్స్ కనుక్కున్నాను రా. చూడండి అందరు బోర్డు మీద. ఇది కార్బన్ 3 moles రా, క్లోరిన్ ఏమన్నా 2 moles రా. ఎలా అంటే 36/2 142/71. అంటే డెప్త్ పెంచుతా వచ్చాను రా ప్రాబ్లమ్స్ లిమిటింగ్ ఏజెంట్ లో కూడా నేను. అయితే ఆర్ఎఫ్ కనుక్కునేటప్పుడు ఇచ్చిన మోల్స్ కోవిషియంట్ తీసుకోవాలి 3/1, ఇది 2/2. అందుకని ఇది 1 ఇది 3 వచ్చింది కాబట్టి లిమిటింగ్ రియేజెంట్ క్లోరిన్ అని డిసైడ్ చేస్తాం. డిసైడ్ మళ్ళీ ఈక్వేషన్ రాస్తాను కింద. కార్బన్ +2Cl2 CCl4. ఇనిషియల్ గా కార్బన్ 3 రా, క్లోరిన్ 2. నేనేం చెప్పానంటే కోవిషియంట్స్ ప్రకారం 1 mole కార్బన్ రియాక్ట్ అయితే 2 moles క్లోరిన్ రియాక్ట్ అవ్వాలి. అందుకని క్లోరిన్ పూర్తిగా అయిపోద్ది, కార్బన్ 2 moles మిగిలింది, 1 mole CCl4 వస్తుంది. కాబట్టి CCl4 154 grams రా, కార్బన్ అయినా 24 grams రిమైనింగ్ అన్రియాక్టెడ్ కార్బన్. అన్రియాక్టెడ్ క్లోరిన్ ఉండదురా. రైట్. ఇవాళ క్లాస్ స్టాప్ చేస్తున్నారా? ఎవడన్నా మాట్లాడదాం అనుకుంటే నాతో హ్యాండ్స్ రైజ్ చేయండి రా, మాట్లాడదాం. ఏమ్మా ఇవాళ వర్క్ షీట్ పెడతారా, కొద్దిగా ఎక్కువ వర్క్ చేయండి. 205 ఒకటి హ్యాండ్ రైజ్ చేశాడు. ఇంకెవడన్నా మాట్లాడతాడా? మాట్లాడరా. 205 మాట్లాడమ్మా. హలో సార్. ఓకే మాట్లాడరా.
సార్ అక్కడ కింద ఉన్నది అది అర్థం కాలేదు సార్. ఓకే, నువ్వు ఎప్పటి నుంచి ఉన్నా క్లాస్లో? ఫస్ట్ నుంచి ఉన్నా సార్. ఓకే, క్లాస్ ఆబ్సెంట్ ఏం లేదు కదా. ఏం అర్థం కాలేదు చెప్పు, కింద ఉన్నది. అదే ఇనిషియల్ ఆఫ్టర్ అది సార్. ఏం లేదు, ఇనిషియల్ అంటే వాడు ఇచ్చినవి 3 మోల్స్ కార్బన్ ఇచ్చాడు, మోల్స్ లేదా 36 గ్రామ్స్, నేను మోల్స్ లో మార్చాను. క్లోరిన్ 2 మోల్స్ వాడు ఇచ్చాడు, అంటే 142 ఇచ్చాడు, 2 మోల్స్ అన్నాను. అయితే క్లోరిన్ 2 మోల్స్ రియాక్ట్ అవుతుందని చెప్పాను. ఎలా అంటే పైన ఈక్వేషన్ చూడండి అని చెప్పాను పైన. ఓకేనా, పైన ఈక్వేషన్ చూడటం అంటే దీని కోవిషియంట్ 1, దాని కోవిషియంట్ 2 అంటే ఆ కోవిషియంట్ ప్రకారం రియాక్ట్ అవుతుంది ఏదైనా. అందుకని క్లోరిన్ 2 మోల్స్ రియాక్ట్ అయినప్పుడు కార్బన్ 1 మోలే రియాక్ట్ అవ్వాలి. అందుకని రియాక్షన్ తర్వాత కూడా కార్బన్ ఇంకో 2 మోల్స్ మిగిలి ఉంటుంది అని చెప్పాను. ఓకేనా? ఓకేరా, నేనేమేంట్రా? నేనేమేంటి? సాగర్ సార్. సాగర్. ఓకేనా, మరి అర్థమైందా ఓకే చెప్పింది? ఎస్ సార్. ఎందుకంటే ఉన్నావా అని అడుగుతుంది, 10 మంది లేరురా. లేనప్పుడు ఏమవుతుందంటే పోయినసారి చెప్పింది అర్థం కాదు. అప్పుడు చెప్పాను కదా లిమిటింగ్ రియేజెంట్, అందుకని అక్కడి నుంచి చెప్పక రావాలరా వాడికైతే. నీకైతే ఇక్కడ చాలు. ఓకేనా సాగర్? ఓకే సార్. ఇంకెవరన్నా ఉన్నారా మాట్లాడేవాళ్ళు? ఇంకా ఎవడన్నా మాట్లాడతాడా? సరేరా, మీటింగ్ ఎండ్ చేద్దాంరా. వర్క్ షీట్స్ చేయండి రా అందరూ.